నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తుతున్న రాజకీయ పార్టీల ప్రచారాలు, అగ్రనేతల రాకలు, బహిరంగ సభలతో ఎన్నికల కోలాహలం. కాంగ్రెస్తో ప్రమాదం పొంచి ఉందన్న భారాస అధినేత, ఏమరపాటుతో ఉంటే దళారుల రాజ్యం వస్తుందని వ్యాఖ్య. ఇప్పటి వరకు 97 మందికి బీఫారాలు అందజేసిన కేసీఆర్, మిగతా అభ్యర్థులకు రేపు పంపిణీ చేస్తామని వెల్లడి. భారాస అవినీతి ఢిల్లీ దాకా వ్యాపించిందని భాజపా ఆరోపణ. అవకాశం ఇస్తే అసలైన ప్రభుత్వ విధానాన్ని చూపిస్తానని రాజ్నాథ్ వ్యాఖ్య. వర్గాలు, మతాలు, భాషలపై భాజపా దాడి చేస్తోందన్న రాహుల్, అహంకారాన్ని, అవగాహన లేమిని వ్యాప్తి చేస్తోందని ధ్వజం. హమాస్ గాజా అధిపతిపై ఇజ్రాయెల్ గురి, ప్రధాన శత్రువు చుట్టుముట్టి అంతం చేస్తామని ప్రకటన. కాంగ్రెస్తో ప్రమాదం పొంచి ఉందని, ప్రజలు ఏమాత్రం ఏమరపాటు వహించినా మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని భారాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ, భువనగిరి సభలకు హాజరైన ఆయన తమ హయాంలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు. అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ భారాస ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్, పాత పథకాలు కొనసాగిస్తూనే కొత్త పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అభ్యర్థుల ఖరారు, బీఫామ్ల అందజేత దాదాపుగా పూర్తి చేసుకుని ఎన్నికల కార్యక్షేత్రంలోకి దిగిన భారాస అధినేత మూడోసారి గెలిపే లక్ష్యంగా రాష్ట్రంలో పర్యటనలు కొనసాగిస్తున్నారు. రెండో రోజు జనగామ, భువనగిరి సభలకు హాజరైన కేసీఆర్ భారాస చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. సాయంత్రం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో జనగామకు బయలుదేరిన ముఖ్యమంత్రి అక్కడి వైద్య కళాశాల మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. పల్లా రాజేశ్వరరెడ్డిని గెలిపిస్తే చేరియాలను రెవెన్యూ డివిజన్గా చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఒకనాడు దీనమైన స్థితిలో విలవిల్లాడిన జనగామ ప్రాంతంలో ఇకపై కరువు అనేదే కనిపించే ప్రసక్తి లేదన్నారు. ఎన్నికల వేళ ఆపద ముక్కులు మొక్కేవారిని నమ్మొద్దని, నిరంతర కరెంటు, రైతుల భూములు భద్రంగా ఉండాలంటే కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలపాల్సిన అవసరం ఉందన్నారు. ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావద్దు, పరేషాన్ కావద్దు. ఎవడో చెప్పిండని ఓటేయద్దు. ఓటు అనేది మన తల రాతను మారుస్తుంది, మన తాలూకా రాతను మారుస్తుంది, మన రాష్ట్ర దశను మారుస్తుంది. దాన్ని ఎటు వినియోగిస్తామో మన కర్మ అటు వెళ్ళిపోతుంది. ఎవడో వచ్చి ఏదో చెప్పి నమ్మితే చాలా ప్రమాదం వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే కొందరు ఆపద మొక్కులు మొక్కే వాళ్ళు ఉంటారు. 5 ఏళ్ల దాకా ఆడ కనపడరు. ఎలక్షన్ మోపుగానే వస్తారు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు, నోటికొచ్చినట్టు మాట్లాడతారు. అట్లా కాకుండా మంచి ఏందో చెడ్డ ఏందో గుర్తించి మంచి వైపు మనం నడిచినట్టయితే చాలా బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. మీ భూముల మీద హక్కులు మీకే ఉండాలి. నా ప్రాణం పోయినా సరే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా దాన్ని మారని అని చెప్పి నేను చెప్పిన. ఇలా పిసిసి అధ్యక్షుడు, సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క ఫుల్లా చెప్తా ఉన్నారు, ధరణిని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. వాళ్ళని బంగాళాఖాతంలో వేయన్నా లేకపోతే ధరణిని బంగాళాఖాతంలో వేయన్నా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది చాలా తీవ్రమైన ముచ్చట. నేను 3 ఏళ్ళు 4 ఏళ్ళు నా తల వలుగొట్టుకొని నేను కూడా కాపోని కాబట్టి ఇలా ప్రయోజనాలు కాపాడాలని చెప్పి ఒక విప్లవంలాగా తీసుకొని వచ్చినాం. దాని అలా మీ కండ్ల ముందే నేను అందుకే మిమ్మల్ని హెచ్చరించేది, ఓటు అలవోకగా వేయద్దు. ఎందుకంటే మన నెత్తి మన తలకాయ మనమే కోసుకుంటామా, బంగారు కత్తెని మెడ కోసుకుంటామా? ఇలా వాళ్ళకి ఓటేస్తే మళ్ళీ విఆర్ఓలు వస్తారు. కరెంటు గురించి చెప్పినారు, వాళ్ళ మనసులున్న మాట. కరెంటు 3 గంటలు ఇస్తే సరిపోద్ది అన్నారు. ఇలా కర్ణాటకలో నిన్నగాక మనం గెలిచిండ్రు, ఆడ పంటలు ఎండిపోతా ఉన్నాయి, రైతులు రోడ్ల మీద ధర్నా చేస్తా ఉన్నారు. కరెంటు ఇదే విధంగా ఉండాలంటే, రైతుల భూములు సేఫ్ గా ఉండాలంటే, ఇప్పుడున్న పద్ధతులనే రిజిస్ట్రేషన్ కావాలంటే, భూములు ఒకలే తీసి ఒకరికి ఏరాపేరి కావద్దంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని శిక్షించాలి. మీరు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. అప్పుడు నేను కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఉద్యమాలు చేయగలుగుతాం తప్ప మనం చేయగలిగేది ఏమి ఉండదు. అద్భుతమైన ప్రజా మేనిఫెస్టోని ప్రకటించినాం, వాటన్నిటిని రైతు బంధు పెంచినాం, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతాం. తెలంగాణలో రైతులు, కూలీలు, అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మాండంగా తయారయ్యే వరకు మనం విశ్రమించే ప్రశ్న లేదు.
జనగామ పర్యటన అనంతరం భువనగిరి చేరుకున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. ఒకప్పుడు కరువు ప్రాంతమైన భువనగిరిలో నేడు పుష్కలంగా పంటలు పండుతున్నాయని, తెలంగాణ రాకుంటే భువనగిరి జిల్లా అయి ఉండేది కాదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిపోయి మళ్లీ దళాల రాజ్యం వస్తుందని కేసీఆర్ తెలిపారు. మన ప్రగతికి, మన భవిష్యత్తుకు ఏది ముఖ్యమో, ఏది మంచిదో, ఏది చెడ్డదో ఆలోచించి ఓటు వేయాలి తప్ప ఒక ఉద్వేగంలో కొట్టుకొని పోయి ఓటేస్తే అది మన జీవితాలని తలకిందులు చేసే ప్రకృతి. రైతులను ఇబ్బందుల పాలు చేసిన, పైరవికారుల పాలు చేసిన కాంగ్రెస్ రాజ్యం మళ్ళా రావన్నా, మళ్ళీ అదే పాత పాట పాడన్నా, పాత బాధలు కలగన్నా, దయచేసి రైతు సోదరులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా మళ్ళా కాంగ్రెస్ దెబ్బ పడుతుంది. సేమ్ పాత పైరవికారులు వస్తారు, సేమ్ వీఆర్ఓలు వస్తారు, మళ్ళీ రికార్డులు మారుతాయి. చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. దయచేసి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తా ఉన్నా. ఇలా అనేక రంగాలలో తెలంగాణ బాగుపడ్డది. మనం ఏర్పడ్డనాడు, రాష్ట్రం ఏర్పడ్డనాడు దారి తెలియదు, సింహం చీకటి, కరెంటు లేదు, మంచినీళ్లు లేవు, సాగునీళ్లు లేవు, అనేక కష్టాలుండే. కొత్త దారి పట్టుకొని మనం ప్రయత్నం చేస్తే భగవంతుని దయ వల్ల చాలా బాగుపడ్డాం. ఇలా 24 గంటల కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, రైతులకు ఎందుకంటే 24 గంటలు కేసీఆర్ వేస్ట్కి ఇస్తున్నాడు, 3 గంటలు 4 గంటలు ఇస్తే చాలు పొలాలు వార్తాయని చెప్తా ఉన్నారు. చాలా పెద్ద ప్రమాదం అది కూడా పొంచి ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వమే పోయి కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తే ఖచ్చితంగా మళ్ళీ ధరణి వస్తుంది, మళ్ళీ పైరవికారుల మందలు వస్తాయి, మళ్ళీ వకీళ్లు కోట్ల చుట్టూ తిరగాలి, కేసుల పాలు కావాలి, కరెంటు మాయమవుతుంది, దళిత బంధు ఆగమవుతుంది, అన్నీ కూడా పోతాయి, మళ్ళీ దళారుల రాజ్యమే వస్తుంది. జాగ్రత్త, మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా. భువనగిరి సభానంతరం హైదరాబాద్ బయలుదేరిన ముఖ్యమంత్రి రేపు సిద్దిపేట, సిరిసిల్లలో జరిగే బహిరంగ సభలకు హాజరు కానున్నారు. కాంగ్రెస్కు ఇటీవల రాజీనామా చేసిన పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య భారాసలో చేరారు. జనగామలో జరిగిన భారాస ప్రజా ఆశీర్వాద సభా వేదికగా పార్టీ అధినేత ఆయనకు గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. పొన్నాల వెంట వచ్చిన ఆయన అనుచరులకు కేసీఆర్ కండువాలు కప్పారు. 45 ఏళ్లు కాంగ్రెస్లో ఉండి ఎన్నో అవమానాలకు గురైనట్లు పొన్నాల తెలిపారు. సీఎం అయిన 3 నెలల్లోనే సకల జనుల సర్వేతో కేసీఆర్ దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. నేను 45 సంవత్సరాలు ఆ పార్టీలో ఉండి అవమానానికి, అవహేళనకు గురయ్యి నాకు నచ్చిన విధంగా ఈ దేశానికి, రాష్ట్రానికి ఆదర్శప్రాయంగా మరి తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి అయిన 3 మాసాల లోపట ఈ దేశంలో సకల జనుల సర్వే చేయించి దేశానికి స్ఫూర్తిదాయకమై ఈరోజు ఆ కులగణన మీద రాజకీయ పార్టీలు ఎన్నికలున్నాయనే నేపథ్యంలో మాత్రమే ముందుకు తీసుకొచ్చి బలహీన వర్గాలను, అణగారిన వర్గాలను అంచివేస్తూ, అవమానిస్తూ, మోసం చేస్తూ అధికారం సంపాదించుకోవడానికి చేసే ఎత్తుగడలకు ధీటుగా మరి చంద్రశేఖరరావు గారు, ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్న నేపథ్యం. ఒకటి, చేస్తున్న అభివృద్ధి, రెండవది అణగారిన వర్గాలను ముందుకు తీసుకురావడానికి. ఈ రెండింటి నేపథ్యంలో ఒక చారిత్రక అవసరాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ ముఖ్యమంత్రి గారిని, చంద్రశేఖరరావు గారిని 3వ ముఖ్యమంత్రిగా చరిత్రలో మరొకసారి నిరూపించాల్సిన అవసరం ఉందని కాదు. మరో 28 మంది భారాస అభ్యర్థులకు సీఎం కేసీఆర్ బీ ఫారాలు ఇచ్చారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబాబాద్ తదితర జిల్లాల అభ్యర్థులకు ప్రగతి భవన్లో కేసీఆర్ బీ ఫారాలు పంపిణీ చేశారు. నిన్న 69 మంది అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చారు. ఇప్పటి వరకు 97 మందికి ఇవ్వగా మిగతా అభ్యర్థులకు రేపు బీ ఫారాలను పంపిణీ చేయనున్నారు. మల్కాజ్గిరికి మరి రాజశేఖర రెడ్డి, గోషమహల్కు నందకుమార్ వ్యాస్ బిలాల్, నర్సాపూర్కు సునీత లక్ష్మారెడ్డికి కూడా రేపు బీ ఫారాలు ఇవ్వనున్నారు. తెలంగాణ అస్తిత్వానికి చిహ్నంగా భారత పార్టీ కార్యాలయాలు నిలుస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతనంగా నిర్మించిన భారత పార్టీ కార్యాలయాన్ని పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ కేశవరావుతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయని అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ 9 ఏళ్లలో చేసి చూపించారన్నారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్ వంటి కార్యక్రమాలు రూపొందించి భారత దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. రానున్న 45 రోజులు
మీరు మా కోసం పనిచేస్తే వచ్చే 5 ఏళ్లు మీకోసం పనిచేస్తామని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మొట్టమొదటిసారి ఒంటరి మహిళలను గుర్తించిన నాయకుడు. ఇవాళ అదే పద్ధతుల్లో సౌభాగ్య లక్ష్మి అనే కొత్త కార్యక్రమం కూడా తీసుకొని 3,000 రూపాయల చొప్పున అర్హులైన మహిళలకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చాలు చేస్తా ఉన్నాం. 15 లక్షల రూపాయల వరకు కేసీఆర్ ఆరోగ్య రక్ష అని కొత్త పథకం కూడా తీసుకొచ్చాం. మొదలు గవర్నమెంట్ రావాలి, మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలంటే అన్ని సీట్లు గెలవాలి. తెలిస్తేనే రేపటి రోజున మనకేమన్నా ముఖం తెలివి ఉంటది. పక్కన మహారాష్ట్రలో చూస్తాను, ఎప్పుడు ఇక్కడ మంచి గవర్నమెంట్ వస్తుందో అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యేందుకు తయారున్నారు. భారాస మేనిఫెస్టోపై కాంగ్రెస్ భాజపా నేతలు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కాపీ చేసే దుస్థితి దేశంలోని ఏ పార్టీకి లేదని విమర్శించారు. 9.5 ఏళ్ల భారాస సర్కారు పాలనలో తెలంగాణ అభివృద్ధిలో అగ్రస్థానానికి చేరిందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందు తెలంగాణకు ఏం తీసుకొచ్చారో చెప్పి అప్పుడు మాట్లాడాలని డిమాండ్ చేశారు. Our manifesto is a very clear reflection of our leaders' mind, and our manifesto is a very clear representation of the fiscal situation of Telangana today. So we have to take care of the financial situation of the state and then only strengthen it further. Then only we can give out the incentives that we give for our people. So in that way, once our manifesto is out, both BJP and Congress, they really got frightened and frustrated. That was very clearly evident in what Mr. Revanth Reddy was saying and what Mr. Kishan Reddy, who is a BJP Pradesh Adhyaksha, what he was saying, that was very evident. And I'm really feeling very bad that Revanth Reddy garu called our manifesto a rough paper. I believe the guarantees that Congress is giving are nothing but tissue papers, because they themselves have no guarantee anywhere that they will ever come into the power. They themselves have no guarantee that one leader who is with them today sitting next to them is there with them tomorrow. That you are evidently seeing in every state. Karnataka, where they won giving all these guarantees, now Karnataka people themselves are saying they are not able to implement. Karnataka Deputy CM himself, many ministers are saying they are not able to implement. So your guarantees that your leader Rahul Gandhi is giving are nothing but tissue papers. Telangana people will not believe in them. And Mr. Kishan Reddy from BJP was giving out a big lecture to us. It is BJP who has learnt from us. It is Honorable Central Government Prime Minister Modi ji who has got inspired from our schemes, and now he is implementing these schemes across the nation. And now Kishan Reddy here comes and tells us that you have to do it in a different way, you can do this, do that. So see, please don't preach to the choir. My request with Honorable Kishan Reddy is, whatever promises that were left, whatever else you can do for Telangana, please do it at least now. You have తాను బీఫామ్ తీసుకునేందుకు హైదరాబాద్ వెళ్తే ఖమ్మంలోకి కొందరు బందిపోడు దొంగలు చొరబడ్డారని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు. ఖమ్మం ముస్తఫా నగర్లో జరిగిన భారాస కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో పాటు మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో 10కి 10 అసెంబ్లీ స్థానాలు గెలిపించి ఉమ్మడి ఖమ్మం జిల్లాను గులాబీ కిల్లాగా మారుస్తామని మంత్రి వెల్లడించారు. ఒక్క టికెట్ కోసం ఇండియా గేటు వద్ద పడిగాపులు కాస్తున్న నాయకులు భారాస అభ్యర్థుల్ని అసెంబ్లీ గేటు తాకనీయమని ప్రగల్భాలు పలుకుతున్నారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ధ్వజమెత్తారు. నేను బీఫామ్ తీసుకుంటానికి పోతే బందుపోట్లు లెక్క పొద్దునొచ్చి సాయంత్రానికి ఓ ముగ్గురు నేసుకపోయి అదేదో పెద్ద సినిమాని పెద్ద సోషల్ మీడియాలో తిప్పుతా ఉన్నారు. ఇవాళ మా 40 సంవత్సరాల్లో ఇన్ని సార్లు ఇన్ని పదవులు పార్టీలు ఇచ్చినాయి కదా. ఎన్టీ రామారావుని మోసం చేస్తేవి, చంద్రబాబు నాయుడిని మోసం చేస్తేవి, మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ ని మోసం చేస్తేవి, రేపు కాంగ్రెస్ ను కూడా మోసం చేయవని చెప్పి నమ్మకమే ఉందా ఆ పెద్ద మనిషి? ఒక్కసారి ఆలోచన చేయాల. ఒక్క టికెట్ కోసం ఇండియా గేట్ దగ్గర తాకట్టు పెట్టుకొని కూర్చున్నారు. మీరు నాకు కావాలి టికెట్ అని, మీరా అసెంబ్లీ గేట్ తాకని అని. ఖచ్చితంగా 10 మంది దాటుతాం. మీరు చూస్తూనే ఉంటారు, మంత్రులు అవుతారు, బ్రహ్మాండంగా సాధించుకుంటాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మళ్ళీ కూర్చుంటారు. చాలా గొప్ప మేనిఫెస్టో నిన్న రిలీజ్ చేశారు. మీరు ఇంతకు 10 మేనిఫెస్టో రిలీజ్ చేసినా, ఇస్తామని చెప్పినా మీ పార్టీని నమ్మరు. భారాస సర్కార్ అవినీతి తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు వ్యాపించిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. గెలిపించిన ప్రజలను వదిలేసి కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన భాజపా జనగర్జన సభలో భాజపాకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భాజపా అగ్రనేతల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాష్ట్రంలో పర్యటించారు. ముందుగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట జనగర్జన సభలో పాల్గొన్న రాజ్నాథ్ భారాస సర్కారు పాలనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్కి ప్రజల కంటే కుటుంబమే తొలి ప్రాధాన్యమని ఆరోపించారు. తెలంగాణ నెంబర్ 1గా ఉండాలని ప్రజలు కోరుకుంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆరోపించారు.
ప్రతి యువకునికి ఉద్యోగం సహా ఎన్నికల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా పరీక్షల లీకేజీలు జరుగుతున్నాయని, ఇందుకు సంబంధించి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ధరణి పేరుతో భూ వ్యవస్థను అవినీతిమయం అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు. वर्षों में तेलंगाना का विकास न केवल लिमिटेड रहा है बल्कि प्राइवेट लिमिटेड बनकर रह गया है. जनता ने आपको मुख्यमंत्री बनाया था, आपके परिवार को मुख्यमंत्री नहीं बनाया था, लेकिन सरकार आपको चलानी थी. पूरा परिवार ही सरकार चला रहा है. केसीआर जी, आप ये कहते हैं कि हमारे यहाँ कोई करप्शन नहीं है, लेकिन मैं कहना चाहता हूं कि आज आपके परिवार के करप्शन की चर्चा केवल तेलंगाना तक, हैदराबाद तक ही सीमित नहीं है, बल्कि उसकी चर्चा दिल्ली तक पहुंच गई है. और केसीआर जी, आप भी सच्चाई को जानते हैं, बिना आग के धुआं नहीं उठता है. बीआरएस की कार बेकार हो गई है. उनको मौका 2 बार दिया, हमें केवल 1 बार मौका देखकर देखिए कि भारतीय जनता पार्टी कैसे सरकार इस तेलंगाना में चलाती. लक्ष्मी जी घर पर यदि आती हैं तो वह कार पर बैठकर नहीं आती. लक्ष्मी जी घर में आती हैं तो हाथ पकड़कर नहीं आती. लक्ष्मी जी घर में आती हैं तो कमल के फूल पर ही बैठकर आती है. అవినీతిమయమైన కాంగ్రెస్ భారత పాలనను చూశారన్న కిషన్ రెడ్డి భాజపాకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎన్నికలు వస్తేనే కేసీఆర్కు ప్రజలు గుర్తొస్తారని, దళిత బంధు, బీసీ బంధు పేర్లు చెప్పి అన్ని బంద్ చేస్తున్నారని ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేంద్ర విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన చూశాము, మళ్ళీ ఈరోజు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన చూశాము. కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలన చూశాము, ఈరోజు మళ్ళీ టీఆర్ఎస్ పాలన అవినీతి పాలన చూశాము. ఈ 2 పార్టీలలో తేడా లేదు. ఈ 2 పార్టీలు కూడా ప్రజలను మోసం చేశాయి. 50 సంవత్సరాలు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసింది. 30వ తేదీన ఈ 2 పార్టీలకు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా, ఆశీర్వదించాల్సిందిగా నేను హుజూరాబాద్ ప్రజానీకాన్ని. 1 పెన్షన్లు ఇంట్లో ఇద్దరికి ఇచ్చే జిమ్మేదారు భారతీయ జనతా పార్టీది మాత్రమే. 2 కిలో తరుగు లేకుండా ధాన్యాన్ని కొనే జిమ్మేదారు భారతీయ జనతా పార్టీదే. 3 ఎకరానికి 9,000 రూపాయలు చొప్పున ఒక పంట మీద ఎరువుల సబ్సిడీ ఇస్తుంది. మళ్ళీ దాన్ని కూడా ఏం చేయాలో ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. 4 కౌలు రైతులకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఏం చేయాలో ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ రైతు బీమా, రైతు ఇంట్లో మనిషి చచ్చిపోతే బీమా ఎట్లా వస్తుందో, ఏ ఇంట్లో మనిషి చచ్చిపోయినా కూడా ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళగా ప్రగల్భాలు పలకదు, చేసి చూపిస్తుంది. అనంతరం బడంగ్పేట్లో మహేశ్వరం జనగర్జన సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ప్రకాష్ జావడేకర్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ నేత లక్ష్మణ్ సభలో పాల్గొన్నారు. తొలి జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో మాజీ ఎంపీలు సురేష్ షట్కార్, బలరాం నాయక్, రాజయ్య ప్రచార కమిటీ చైర్మన్ మదయాష్కి ఇంట్లో భేటీ అయ్యారు. ఉద్యమంలో పనిచేసిన తమకు తొలి జాబితాలో టికెట్ కేటాయించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలు టికెట్ విషయంలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. ఎల్బీనగర్ టికెట్ను మదయాష్కి ఆశిస్తుండగా నారాయణ్ ఖేడ్ నుంచి సురేష్ షట్కార్, హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ టికెట్ ఆశిస్తున్నారు. జాతి వైరాలతో అట్టుడుకుతోన్న మణిపూర్ కంటే ఇజ్రాయెల్లో జరుగుతున్న ఘటనలపైనే ప్రధాని మోదీ ఎక్కువ ఆందోళన చెందుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. మిజోరాంలో పర్యటిస్తున్న రాహుల్ ఐజ్వాల్లో భారీ పాదయాత్ర చేపట్టారు. అనంతరం నిర్వహించిన సభలో మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మణిపూర్లో కాంగ్రెస్ శాంతి నెలకొల్పిందని తెలిపారు. వర్గాలు, మతాలు, భాషలపై భాజపా దాడి చేస్తోందన్న రాహుల్ అహంకారాన్ని, అవగాహన లేమిని కమలం పార్టీ వ్యాప్తి చేస్తోందని మండిపడ్డారు. I went to Manipur and I could not believe what I saw. The idea of Manipur has been destroyed by the BJP. It is no longer a state. It is now 2 states. People have been murdered, women have been molested, babies have been killed. But the Prime Minister doesn't find it important to travel there. That the Prime Minister and the government of India are so interested in what is happening in Israel, but not interested at all in what is happening in Manipur. GST is designed to destroy
small and medium businesses. It is designed to weaken India's farmers. All of you know what happened with demonetization. A completely ridiculous idea thought up by the Prime Minister of our country. The economy still hasn't recovered. And if you want to understand the Prime Minister's strategy for developing India's economy, it can be summed up by one word: Adani. Everything is designed to help one businessman. హమాస్ను కోకటి వేలతో పెకిలించేయడమే లక్ష్యంగా గాజాపై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయిల్ తమ హిట్ లిస్టులో ఉన్న వారి పేర్లను ప్రకటించింది. తమ ప్రధాన లక్ష్యం హమాస్ గాజా అధిపతి యహ్యా సిన్వార్ అని స్పష్టం చేసింది. సిన్వార్ బృందంలోని ప్రతి వ్యక్తి తమ హిట్ లిస్టులో ఉన్నట్లు స్పష్టం చేసింది. యహ్యా సిన్వార్ తమకే కాదు ఈ ప్రపంచం మొత్తానికే శత్రువంటూ ఇజ్రాయిల్ ప్రకటించింది. అతడిని చుట్టుముట్టి మట్టుబెడతామని ప్రకటించింది. హమాస్ గాజా హెడ్ యాహ్యా సిన్వార్పై ఇజ్రాయెల్ గురిపెట్టింది. అతడే తమకు ప్రత్యక్ష శత్రువని ప్రకటించింది. తమ లక్ష్యాల జాబితాలో సిన్వార్ బృందం మొత్తముందని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ నగరాలపై హమాస్ దాడుల్లో అతడు కీలక పాత్ర పోషించినట్లు వెల్లడించింది. సిన్వార్ తమ దేశానికే కాదు ప్రపంచం మొత్తానికి శత్రువు అంటూ ఇజ్రాయెల్ సైన్యం ట్వీట్ చేసింది. ఈ ట్వీట్తో సిన్వార్ ఎవరా అన్న ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమైంది. యాహ్యా సిన్వార్ అసలు పేరు యాహ్యా ఇబ్రహీం హసన్ సిన్వార్. 1962లో గాజాలోని ఖాన్ యూనిస్లోని శరణార్థి శిబిరంలో సిన్వార్ జన్మించాడు. అతడి పూర్వీకులు 1948 వరకు నేటి ఇజ్రాయిల్లోని అష్కెలోన్లో ఉండేవారు. అప్పట్లో ఈ ప్రదేశం ఈజిప్టు ఆధీనంలో ఉండేది. ఆ తర్వాత సిన్వార్ కుటుంబం గాజాకు తరలివెళ్లింది. అతడు గాజా విశ్వవిద్యాలయం నుంచి అరబిక్ స్టడీస్లో డిగ్రీ పూర్తి చేశాడు. 1982లో విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్న నేరంపై సిన్వార్ తొలిసారి అరెస్టయ్యాడు. 1985లో జైలు నుంచి విడుదలై మరొకరితో కలిసి మజ్ద్ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. అప్పుడే కొత్తగా ఏర్పడ్డ హమాస్లో ఇది కీలక విభాగంగా మారింది. పాలస్తీనా ఉద్యమంలో ఉంటూ ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకున్న వారిని హత్య చేసినట్లు మజ్ద్ విభాగం అభియోగాలు ఎదుర్కొంది. ఈ క్రమంలోనే సిన్వార్ 1988లో అరెస్టు కాగా 1989లో ఇతడికి జీవిత ఖైదు విధించారు. ఆ తర్వాత పలుమార్లు జైలు నుంచి తప్పించుకోవడానికి యత్నించి దొరికిపోయాడు. 2006లో హమాస్ అపహరించిన గిలియద్ షలీట్ అనే సైనికుడి కోసం 2011లో ఇజ్రాయిల్ మొత్తం 1026 మందిని విడుదల చేసింది. వీరిలో సిన్వార్ కూడా ఉన్నాడు. హమాస్లో సిన్వార్ వేగంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. ముఖ్యంగా మిలిటరీ వింగ్లో కీలక పాత్ర పోషించాడు. 2015లో సిన్వార్ను అమెరికా విదేశాంగ శాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది. హమాస్లోని అల్ కసాం బ్రిగేడ్ల ఏర్పాటుకు ముందున్న సంస్థను ఇతడే ఏర్పాటు చేసినట్లు అమెరికా వెల్లడించింది. 2017లో సిన్వార్ గాజాలో హమాస్కు అధిపతిగా ఎన్నికయ్యాడు. హమాస్ సంస్థ పొలిటికల్ బ్యూరోకు ఇస్మాయిల్ హనియా అధ్యక్షుడు. అతడు స్వచ్ఛందంగా ప్రవాసంలో ఉంటున్నాడు. దీంతో గాజా పట్టీలో అప్రకటిత పాలకుడు సిన్వారే. అతడు ఇజ్రాయెల్తో రాజీని అంగీకరించడని, దాడులకే మొగ్గు చూపుతాడనే పేరుంది. ఇజ్రాయెల్పై దాడుల్లో సిన్వార్ కీలక పాత్ర పోషించినట్లు ఐడిఎఫ్ ఆరోపిస్తోంది. సిన్వార్ రాక్షసుడని, తమపై దాడుల మాస్టర్ మైండ్ అతడే అని ఇజ్రాయెల్ వెల్లడించింది. సిన్వార్ను ఇజ్రాయెల్ ఏమాత్రం సహించదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చి చుట్టూరా తిరుగుతూ మహిళలు ఆడిపాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.